హలో అండి, అందరికీ వందనాలు. ఈరోజు ఒక చిన్న అంశం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అనేది నేర్చుకుందాం. ఈరోజు నేను బైబిల్ చదువుతుండగా ఒక చిన్న అంశం మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అది హౌ టు వి ప్రే, ఎవరిలాగా ప్రేయర్ చేయాలి, ఎటువంటి ప్రార్థన చేయాలి అనే చిన్న అంశాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఎవరి వలె మనం ప్రార్థన చేయాలంటే, బైబిల్లో ఉన్నటువంటి ఒక స్త్రీ, ఆ స్త్రీ వంటి వారిగా మనం ప్రార్థన చేయాలి. ఆమె హన్నా వలె మనం ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి. ఆమె ఎటువంటి ప్రార్థన చేసిందంటే, దేవునికి అంగీకారమైనటువంటి ప్రార్థన చేసింది. ఆమె ఎంత విశ్వాసంతో అడిగిందో కదండి, ఎంత విశ్వాసంతో దేవుణ్ణి అడిగి ఆమె బహుమానాన్ని పొందుకుంది. ఎటువంటి బహుమానం? మనము ఉద్యోగము, లేకపోతే వ్యాపారము, లేకపోతే వీటి గురించి అడగలేదండి. ఆమె గర్భఫలము, నిజంగా గర్భఫలం అనేది యెహోవా ఇచ్చు బహుమానమై ఉన్నది. దానిని పొందుకోవడానికి ఆమె ఎటువంటి ప్రార్థన చేసింది? అంగీకారమైనటువంటి ప్రార్థన చేసింది. దేవుని సన్నిధిలో ఆమె ప్రార్థన ఎలా చేసిందంటే, ఆమె ఆత్మను కుమ్మరించింది. దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసింది. ఈనాడు మనం కూడా ఒక స్త్రీగా మన కుటుంబం కోసం ఎటువంటి ప్రార్థన మనకు కావాలంటే, కన్నీటి ప్రార్థన మనకి కావాలి. ఆ కన్నీటి ప్రార్థన మనం కలిగి ఉంటే, మన జీవితంలో, మన కుటుంబంలో ఎటువంటి శోధనైనా దూరపరచడానికి దేవుడు మనకి సిద్ధం కలిగి ఉన్నారు. అలాగే అడిగిన బహుమానాన్ని, ప్రతి దాన్ని పొందుకోవాలంటే మొదటిగా ఒక స్త్రీగా, గృహిణిగా మనమే కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలి. సో అందరికీ, నా యొక్క సహోదరులందరూ ఈ ప్రార్థన కలిగి దీవించబడాలని కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.